నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను ములుగు జిల్లా తాడవాయి అడవుల్లో ఉన్నటువంటి బ్లాక్ బెర్రీ ఐస్లాండ్లో అయితే ఉన్నా. ఇదంతా ఐస్లాండ్ ప్రాంతమే. ఈ ఐస్లాండ్ అంటే ఈ మనం ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఫైర్ క్యాంప్ వేసి నైట్ పూట ఫైర్ క్యాంప్ వేసి అక్కడ మంచిగా ఫుడ్ తినడం లేకపోతే ఏదైనా సరదా ఆటలు ఆడుకోవడం ఈ మంటలు పెట్టుకొని నైట్ పూట మంటలు పెట్టుకొని ఎంజాయ్ చేయడం అలాంటివి మనం యూట్యూబ్లో చెప్తే కొన్ని సినిమాలలో మనం చూసినాం. అయితే ఇప్పుడు సేమ్ అట్లనే చేసే విధంగా టూరిజాన్ని పెంపొందించే విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఒక 5-6 నెలల క్రితం అయితే ఈ ములుగు జిల్లా తాడవాయి అడవుల్లో ఈ ఏరియాలో ఒక మంచి నైట్ క్యాంపును ఎంజాయ్ చేసే విధంగా అయితే కొన్ని ఏర్పాట్లు అయితే చేసిర్రు. ఇది ఎక్కడంటే పసరా దాటిన తర్వాత తాడవాయి పోతుంటే ఒక 4-5 కిలోమీటర్లు రాగానే ఫారెస్ట్లో ఇది ఎడం వైపున ఈ బ్లాక్ బెర్రీ ఐస్లాండ్ అయితే ఉంటుంది. అయితే ఇది ఒక 6 నెలల క్రితం ఏమో మంత్రి సీతక్క అన్అఫిషియల్గా అయితే దీన్ని ఓపెన్ చేశారు. మళ్ళా 2 నెలల తర్వాత అంటే జనవరి లాస్ట్ వీక్లో మంత్రులు సీతక్క, కొండ సురేఖ వారితో పాటు ఇంకొంతమంది ఈ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అయితే ఈ బ్లాక్ బెర్రీ ఐస్లాండ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇటువైపుగా ఎవరు వచ్చినట్లు లేరు. అసలు ఇక్కడ ఎలాంటిది ఈ టూరిజం పరంగా అయితే ఇక్కడ కార్యక్రమాలు ఏం జరిగిన అయితే కనబడతలేదు. ఎందుకంటే ఒకసారి చూద్దాము. ఈ మొత్తం ఈ బ్లాక్ బెర్రీ ఐస్లాండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ నైట్ క్యాంప్ వేస్తానికి దీనికి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఆగా ఉంది. ఇక్కడ మొత్తం ఈ వెదురు బొంగులతో వేసినటువంటి మంచాలు కానీ చిన్న చిన్న గూడారాలు లెక్క అవి ఒక వాష్రూమ్సే కొంచెం బరాబరు ఉన్నాయి. ఈ నైట్ పూట క్యాంప్ వేసుకొని ఎంజాయ్ చేయడానికి వచ్చే టూరిస్టుల కోసం వచ్చి వేసినటువంటి ఈ డేరాలు అయితే అక్కడ వేసి ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాము. దీని గురించి అయితే పేపర్లో పడింది నిన్న ఇవాళ. మరి ఇక్కడ ఏం జరుగుతుంది కథ, నిజంగానే ఇక్కడ ఉన్నదా లేదా, ఇక్కడ ఇది ఫారెస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఐస్లాండ్ వ్యవహారం ఏందని తెలుసుకోవడానికి అయితే మీడికి వచ్చినాం. అసలు లోపల పోయి చూద్దాం. ఇదంతా అదే మేము మెయిన్ రోడ్ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు అయితే లోపలికి వచ్చినాం. ఈ లోపలికి వస్తే ఇక్కడ వాగు ఉంటుంది. ఈ వాగు మధ్యలో ఈ ఇసుక మేటింది. హైట్లో గతంలో ఎప్పుడు బాగా వర్షాలు పడ్డప్పుడు బాగా వరద వచ్చినప్పుడు ఈ ఇసుక అయితే మేటింది. ఈ ఇసుకకు 2 వైపులు అటువైపు ఇటువైపు వాగు ఉంటుంది. వాగు మధ్యలో అయితే ఈ బ్లాక్ బెర్రీ ఐస్లాండ్ ఈ ఇసుక మేటింది కాబట్టి ఈ ఐస్లాండ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసిల్లో. ఒకసారి లోపలికి పోదాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన టూరిస్టుల కోసం అంటే నైట్ స్టే చేసి నైట్ వాతావరణాన్ని ఫారెస్ట్ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడ టూరిస్టులు వస్తారు. వాళ్లకు లైటింగ్ సమస్య లేకుండా వెలుతురు బాగా ఉండేటట్టు అయితే ఇక్కడ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి సోలార్ ద్వారా వాళ్ళకైతే విద్యుత్ వెలుగులను అయితే అందించేటట్టు అయితే ఇక్కడ ఏర్పాటు చేసిళ్ళు. అప్పుడు 4-5 నెలల క్రితము ఈ బ్లాక్ బెర్రీ ఐస్లాండ్ గురించి దాదాపు అన్ని ఛానళ్ళల్లో అన్ని పేపర్లలో హవా నడిచింది. బ్రహ్మాండంగా ఉంది క్యాంపులు, నైట్ ఫైరింగ్, షటిల్ ఆడుకునే విధంగా నైట్ కోర్టు హవా నడిచింది. విసిరి ఇది ఏందనుకుంటారు, ఇది టూరిస్టులు నైట్ పూట స్టే చేసి అంటే డేరా వేసుకొని గుడారాల కింద ఉంటారు కదా, అది ఇదే కవర్, ఇదే ఏమంది మొత్తం జనిగిపోయింది. ఈ పైసలు పెట్టుకొని వచ్చిర్రు. ఇక్కడ అప్పుడే మంత్రులు వచ్చి ఆ నైట్ పూట ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ హడావుడి నడిచింది. ఆ తర్వాత హడావుడి లేదు ఏం లేదు, అన్నీ ఎక్కడెక్కడ నిలిచిపెడిపోయారు. పైసలన్నీ వేస్ట్. సోలార్ ఏర్పాటు చేసిళ్ళు. ఈ సోలార్ నుంచి అయితే ఇప్పుడు కరెంట్ అయితే ఉత్పత్తి అవుతలేదు. ఇక్కడ కొన్ని దీనికి సంబంధించినటువంటి స్విచ్ బోర్డులు అవి ఉంటాయి కదా, ఇక్కడ ఏం లేవు, అన్నీ ఎత్తుకపోయారు. ఇక టేపులు ఆడ ఎర్త్ పెట్టిళ్ళు. తెలుసు కదా మీకు, మోటార్ స్విచ్ అంటే కరెంటుకి సంబంధించిన ఇది టేపు, ఇది స్విచ్ పోయింది. ఏం లేదు ఇక్కడ ఎర్త్ పెట్టిళ్ళు. ఇది కథ వేస్టే. మనం ఒకసారి గడిపోదాం. ఈ గుడారాల కవర్లు ఉన్నాయి, గడిపోదాం. ఈ షటిల్ కోర్ట్ ఇది మనం టీవీలో చూసినాం కదా, ఇట్లా ఎగిరి ఆడుకుంటే అబ్బని మస్తు ఉన్నదిరా. మనకు దగ్గరలో ఈ తెలంగాణలో ఈ అడవిలా ములుగు జిల్లా అడవి, ములుగు, భూపాలపల్లి, అటుపోతే అటు పాకాల అడవులు, ఇట్లా ఈ ఏరియా అంతా ఒక కారిడార్ లెక్క ఉంటుంది ఫారెస్ట్. ఇట్లా ఇది బ్లాక్ బెర్రీ ఐస్లాండ్ పెట్టేసరికి మంచిగా అనుకున్నాం. మనం కూడా పోవచ్చు అనుకున్నాం. ఎక్కడికో పోయి మనం ఎంజాయ్ చేసే వాళ్ళు ఇక్కడనే ఉంచి మన పైసలే మన వాళ్ళకి ఇత్త అయిపోతుంది అనుకున్నాం. ఈ షటిల్ కోర్ట్ ఇది. తీరా ఈడికి వస్తే ఏదో ఆ రోజు మంత్రులు వచ్చిర్రు, అడావుడి జరిగింది, ఆ రోజు వరకే అనిపిస్తుంది ఇక్కడ చూస్తా అంటే. ఏంటిది, ఇది టికెట్లకు సంబంధించినటువంటి ఇది బిల్ బుక్ లెక్క. టికెట్ టోకెన్. ఇది పార్కింగ్
వెహికల్స్ వస్తాయి కదా, ఇగో 2 వీలర్కు 10 రూపాయలు, 4 వీలర్కు 20 రూపాయలు. ఇగో ఈ టికెట్లకు సంబంధించిన ఇగో ఇవి కూడా ఇక్కడ ఆగం పడి ఉన్నాయి. ఎందుకు అంటే ఆ రోజు మంత్రులు వచ్చినప్పుడు అడవి నడిచింది, ఆ తర్వాత ఇడిచిపెట్టిపోయారు. నైట్ క్యాంప్ వేసుకునేది. మనము ఇలాంటి వాటి కోసం ఇతర రాష్ట్రాలకు పోవడమా, లేకపోతే ఇతర దేశాల్లో మనం ఈ నైట్ క్యాంపులు వేసుకొని మంచి హడావుడి కొంచెం నైట్ పూట ఎంజాయ్ చేయడానికి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించడానికి ఇలా మనం చూసింటాం. అయితే ఇక్కడ కూడా పెట్టిల్లు, ఇది ఫైర్ క్యాంప్ చూసిలా, ఇట్లా ఇంత మంచిగా కట్టిర్రు, కానీ ఎక్కడదక్కడ ఇడిచిపెట్టిపోయారు. ఫ్రెండ్స్ ఇదేంటిది, పిల్లో దిండు మెత్త, అంతేగా తలకాయ మెత్త. ఇది దాదాపు 4 నెలల క్రితము మంత్రులు వచ్చారు కదా, మంత్రి సీతక్క సురేఖ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేసారు. ఫుడ్ బెడ్ అని తయారు చేసినప్పుడు వాడింది ఇది. వాళ్ళు వచ్చినప్పుడే హడావుడి చేసిర్రు, తర్వాత అంత ఇడిచిపెట్టిపోయారు ఎక్కడక్కడ. ఆహా, ఈయన చూస్తే బ్రహ్మాండంగా కనబడుతుంది అంతా. ఇక ఇటు వాగు, అటు చెట్లు, అటు కొండ, ఇటు చిన్న చెట్లు, ఇది క్యాంప్ ప్లేసు. ఎన్ని చూస్తే మస్తు అనిపిస్తుంది ఇట్లా. ఆహా, ఇదంతా ఉత్తిదే అప్పటి వరకే. ఇది ఇక మనం గడిపోదాము. అటు వాష్రూమ్స్ ఉన్నాయి, వాటి సంగతి ఏందో చూద్దాం. ఇక ఫ్రెండ్స్ ఇక ఇవి టాయిలెట్స్ కమ్ వాష్రూమ్స్. వాగుల్లోంచి అయితే వాటర్ ఈ ట్యాంకులోకి తీసుకురావడానికి పైపులు వేసారు అక్కడి నుంచి ఇక్కడ వరకు. మోటార్ అయితే అక్కడ లేదు, పైపులు వేసారు. ఇలా వాటర్ లేవు. ఈ పైపుల నుంచి మళ్ళా వీళ్ళు వాడుకునే విధంగా అయితే అన్ని ఏర్పాటైతే చేసిళ్ళు. వావ్, ఈ వెస్టర్న్ టాయిలెట్స్ ఇవి బాగుంది. ఇవి ఇంకా వాడలేదు, బాగా మంచి హై లెవెల్గా అయితే ఇది ఏర్పాటు చేసిళ్ళు. అంటే మంత్రులు వచ్చినప్పుడు ఎంత హడావుడి చేసిళ్ళు, ఆ తర్వాత దీనికి ఇట్లా ఎందుకు చేసిర్రు అర్థం కావట్లేదు. ఇవి బాత్రూమ్స్, టాయిలెట్స్. ఇగో ఇక్కడ మోడర్న్గా ఉంది ఇదంతా, మామూలుగా లేదు. ఇట్లా పడేసిపోయారు ఇక. సరే వర్షాకాలం అంటే సరే, వరదకు వచ్చి ఇట్లా కొట్టుకుపోయినాయి అంటే అది వేరు. ఈ 4-5 నెలల నుంచి ఏం వర్షాకాలం ఇది, సమ్మర్ ఇది. ఇట్లా ఉంటుంది, ఇట్లుంటుందా వ్యవస్థ ఇదా? ఇప్పుడు పైసలన్నీ వేస్టే కదా ఇవి. గుడారాలు వేసి ఉంటే, ఇగో గుడారాలు వేసి ఉంటే ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు కాబట్టి అంత చిందరవందరగా అయిపోయినాయి. కుక్కలు బెరినాయి, నక్కలు బెరినాయి, ఇలా అదే ఇనిగిపోయినాయి. వాళ్ళ ఈ పేపర్లో టీవీలలో వాళ్ళ యాడ్స్కి ఎన్ని పైసలు, ఆ ప్రకటనలకు ఎన్ని డబ్బులు ఇచ్చిర్రో, ఎక్కడి రూపాయలని. ఇక చినిగిపోయినాయి అంతా. ఇక నేను చెప్పిన అనుకున్నారు, ఆల్రెడీ చినిగినాయి. అంత ప్లాస్టిక్, మళ్ళీ ఇక్కడ చెత్త కొంత ఇక్కడ కుప్ప తెచ్చి పోసినట్టే. ఇక్కడ ఇవన్నీ చూడు గుడారాలు, ఇవన్నీ అవే. ఎందుకు ఇదంతా? పేరుకేమో బ్లాక్ బెర్రీ ఐస్లాండ్ అని ఓపెన్ చేసినాం, టూరిజం పరంగా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్లేసు, రండి అని మంత్రి సీతక్క గారు అని చెప్తారు. ఇడి వద్దామనే మేము వస్తే గిడకి ఇది పరిస్థితి, ఇది ఇడిదో. అప్పుడు ఏం పెట్టిరు ఇది? ఫ్రెండ్స్ ఏముందిట, తెలంగాణ టూరిజం. ఒక డబ్బా వేసి, డబ్బాకు ఇటు పక్క ములుగు జిల్లా కాంగ్రెస్, అంతేనా, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈయన పైడాకుల అశోక్. ఇగో సీతక్కటో బాయ్. ఇక ఫ్రెండ్స్, ఇక సీతక్క, ఇక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఈ పెట్టిళ్ళు. సరే ఇక సీతక్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఇక తెలంగాణ టూరిజం ఇట్లా పెట్టిరు. ఏడవా టూరిజం ఓపెన్ చేసిన అన్నారు కదా. మంత్రి సీతక్క ఏం చెప్పారు,
ఐస్లాండ్ బ్లాక్బెర్రీ ఐస్లాండ్ ఓపెన్ చేసినాం. టూరిస్టులు రండి, ఇక్కడ ఎంజాయ్ చేయండి అన్నారు కదా. ఇక్కడ ఏం ఎంజాయ్ చేయాలి, ఇక్కడ ఏమున్నదని ఎంజాయ్ చేయాలి చెప్పుర్రి. ఇగో ఇదేటిదో ఏదో ఒకటి మనం గడిపోదాం ఇక అన్నమాట. వచ్చిరా ఎదురు బొంగులతో ఇవన్నీ పైసలు వేస్ట్. ఎదురు బొంగలు అంటే అడవిలో దొరికితే పుణ్యానికి, కానీ కొట్టుకొచ్చిన వాళ్ళకి పైసలు ఇవ్వాలి కదా. ఇవి ఏందో చెక్కలు. ఇక ఇక్కడ గమ్మత్ ఉన్నది, ఇక్కడ వంతెన ఉన్నది. ఈ వంతెన కట్టిర్రు, మధ్యలో ఒకటో రెండో వానలు పడ్డాయి అప్పట్లో. ఆ వానలకి ఏమైందంటే ఇటుపక్క ఇసుక అటుపక్క ఇసుక కోసుకుపోయింది. దానివల్ల ఏమైంది, ఈ వంతెన వంగింది. ఇప్పుడు పైసలు ఎన్నో కొన్ని పైసలు అయితే ఖర్చు అవుతాయి కదా, ఇక తాళ్ళకే వేలవుతాయి. ఇక ఇప్పుడు ఆ పైసలన్నీ వేస్టే కదా. ఎందుకు ఇంత అడాప్ చేయాలి, ఎందుకు ఇంత బిల్డప్ చేయాలి. చాలా బాగుంది ఇక్కడ. దీన్ని కొంచెం నిర్వహణ కరెక్ట్ చేసి దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఇప్పుడు ఇది ఇక్కడ ఎవరు లేరు, నిర్వహణ లేదు కాబట్టి ఈ తాగుబోతులకు అడ్డా అయిపోయింది. ఇది చూడ కుర్చీ చేరు వాగులుంది, చూసారుగా, చేరు వాగులు కొట్టుకుపోయింది. దానికి పుణ్యానికి వచ్చినాయి పైసలు. ఏమన్నా పైసలు ఏమంటారు, కేసీఆర్ అన్ని అప్పులు చేసి పోయిళ్ళు అంటారు, అన్ని బకెట్ తెలిపిపోయిన అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంత ఖర్చు వృధా. ఆ రోజు 2-3 మా మంత్రులు వచ్చిర్రు, ఎంత ఖర్చు కావాలి, సెక్యూరిటీకి ఎంత ఖర్చు కావాలి, ఇక్కడ ఏర్పాట్లకి ఎంత ఖర్చు కావాలి. సరే బ్లాక్బెర్రీ ఐస్లాండ్ పక్కా పెడదాం, వాళ్ళు వచ్చినందుకు ఏర్పాట్ల కోసం ఎంత ఖర్చు కావాలి. దీన్ని ఓపెన్ చేస్తాను, బాగా ఎంజాయ్ చేయండి రండి అని అన్నారు కదా. ఇక్కడ ఏమున్నదని వాళ్ళు వచ్చిన రోజు హడావుడి చేసి తర్వాత పట్టించుకున్న నాదులే లేడు. కుర్చీకి పోయి గల్లు ఉంటుందా ఫ్రెండ్స్. ఇక ఇక్కడ ఈ బ్లాక్బెర్రీ ఇది ఐస్లాండ్కి సంబంధించినటువంటి క్యాంపు టైము, ప్రైస్ ఎంత పర్ అవర్. ఇక అడ్మిట్ 1 ఒక్కసారి ప్రవేశము. ఏ టికెట్ టు ద బ్లాక్బెర్రీ వైల్డర్నెస్ క్యాంపు. డోర్ ఓపెన్ పొద్దుగాల 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఓపెన్ ఉంటుంది అట. ఇది 1 గంటకు 100 రూపాయలు అట. చూసిరా, ఇది టికెట్. ఇగో ఇది టికెట్, గంటకు 100 రూపాయలు ఈ క్యాంపు ప్రైజ్. ఇంత ప్రైజ్ పెడితే ఎవడొస్తాడు, గంటకు 100 రూపాయలు పెడితే ఎవడొస్తాడు. 10 గంటలు ఉంటే 1000 రూపాయలు అంతేనా. నైట్ ఎంజాయ్ చేయడానికి వచ్చినాడు ఒక 10 గంటలు ఉంటాడా, 10 గంటలే ఉంటాడా, ఇంకెక్కువ ఉండడా. సరే ఏదేమైనా ప్రైజ్ ఎంత అయినా సరే వాళ్ళ ఇష్టం. ఇట్లా ఉంటుందా నిర్వహణ, నిర్వహణకి ఇంత దారుణంగా ఉంటుందా. ఇప్పుడు ఈ ఇక్కడ ఈ ఐస్లాండ్ పెట్టడం వల్ల ఇక్కడ ఈ తాగుబోతులకు ఒక మంచి ప్లేస్ని ఇక్కడ చూపించినట్టు అయింది. ఇప్పుడు ఇది నడవకపోవడం వల్ల చూసిలా, ఇగో తాగుబోతులకు అడ్డా అయిపోయింది. ఇక్కడ వంటలు చేసుకోవడము, ఫ్రైలు చేసుకోవడము, తినడం, తాగడం, మందు సీసాలు, బీర్ సీసాలు. తాగిన వాళ్ళు ఉట్టినే పోతారా, ఉట్టినే పోతారా. ఇగో ఆగని చేస్తుర్రు. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా కనీసం ఫారెస్ట్ వాళ్ళన్నా లోపలికి వచ్చే వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం కదా నడతలేదు కదా అనే చర్యలు తీసుకొని లోపలికి ఎవరు మందుబాబులు రాకుండా ఇక్కడ అంతా ఈ వాతావరణాన్ని, ఈ ఫారెస్ట్ అంతా పాడు చేయకుండా కాపాడాలి కదా. అది కూడా లేదు ఇక్కడ. ఆ లైట్లు మరి ఫారెస్ట్ వాళ్ళు బిక్కపోయిర్రా ఇక్కడ. సో లైట్లు పెడితే మరి లేకపోతే దొంగలు వాళ్ళని బిక్కబెడా తెలియదు. ఇగో ఇట్లా ఉంది పరిస్థితి ఫ్రెండ్స్. ఇగో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది పసరా దాటిన తర్వాత ఒక 4-5 కిలోమీటర్లు వస్తే ఫారెస్ట్లోకి వస్తే తాడవాయి రూట్లా ఇది లెఫ్ట్ సైడ్ ఈ బ్లాక్బెర్రీ ఐస్లాండ్ అయితే ఉంటుంది. ఇగో ఇది స్వాగత తోరణము, ఈ లైటింగ్ ఇదంతా అప్పుడు ఊడి ఉండే. అయితే మంత్రులు సీతక్క, కొండ సురేఖ వచ్చినప్పుడు ఆ రోజు అఫీషియల్గా ఇది ఓపెన్ చేసినప్పుడు నేను ఇక్కడికి వస్తే మీడియా వాళ్ళని కూడా ఆ రోజు కొంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉండే. ఇక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు నన్ను ఆపిరు. ఇక్కడ ఆపి ఐసా పైసా అది అని కొంచెం ఒక సిఆర్పిఎఫ్ ఒక కానిస్టేబుల్ చాలా ఓవర్ యాక్షన్ చేసిండు. సరే ఎందుకులే వీళ్ళతో గొడవ అని నేను వెళ్ళిపోయినా. అయితే ఈ మధ్య నేను ఇంకోసారి ఇక్కడికి వచ్చిన. ఇగో ఇది ఉంది కదా శిలాపాలకం, ఇది ఒకసారి చూద్దాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బ్లాక్బెర్రీ వైల్డర్నెస్ క్యాంప్. ఇది ఎప్పుడు, ఇగో 24వ తారీఖు 1వ నెల 2025 జనవరిలో దీన్ని అఫీషియల్గా ఓపెన్ చేశారు. అన్అఫీషియల్గా నవంబర్లో 2020 నవంబర్లో అన్అఫీషియల్గా దీన్ని అయితే ఓపెన్ చేశారు. ఎవరు, సీతక్క గారు. ఇది అఫీషియల్గా ఎవరు ఓపెన్ చేసిరంటే కొండ సురేఖ, మంత్రి సీతక్క. పొరిక బలరామ నాయక్ గుడి ఇక్కడికి వచ్చిండు అనమాట.
వీళ్ళందరూ వచ్చిర్రు. అయితే నేను ఒక 1 వీక్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఉన్నదా ఈ శిలాతోరణం ఇక్కడ కింద పడిపోయి ఉన్నది. ఇక్కడ కింద పడిపోయి ఉన్నది. ఇదేమో ఫారెస్ట్లో ఏర్పాటు చేసిన గేట్. ఇది అది గేట్ కింద పడిపోయి ఉన్నది. ఇగో ఇచ్చిదే ఏం లేదు. ఆ రోజు వచ్చినప్పుడు ఇదేమో కింద పడిపోయింది. ఇది ఇటొక బొక్క తీసి నాటిపోయిర్రు మళ్ళా. ఎందుకంటే అప్పుడు నేను ఒకరోజు వచ్చినప్పుడు ఒక పర్సన్ ఇక్కడ చూసిన్నాను. మరి నన్ను చూసి మరి నాటిపోయిర్రా మరి ఏందో కానీ తాడు పెట్టి గట్టిగా కట్టిర్రు. ఇగో కింద నాకు కొంచెం నాటిర్రు, తాడు పెట్టి గట్టిగా కట్టిర్రు. ఈ శిలాపాలకం కూడా గట్టిగా లేకపోతే ఎట్లా? ఇన్ని లక్షలు ఇన్ని పైసలు ఎన్నో కొన్ని అయితే పైసలు అయితే ఖర్చు అయినాయి కదా. 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అయినాయి కదా. ఇట్లా ఉంది. మంత్రి సీతక్క గారు ఏం లేదు, మీరైతే ఓపెన్ చేసిన టూరిజం కోసం ఓపెన్ చేసినటువంటి ఈ బ్లాక్ బెర్రీ ఐస్లాండ్, ఈ బ్లాక్ బెర్రీ ఈ వైల్డర్నెస్ క్యాంపు ఏడుంది చూపించాలి. ఎట్లా ఉంది, ఏడుంది? ఈ విషయం మీకు తెలుసా తెలియదా? లేకపోతే జనాలు ఎందుకు పిచ్చోళ్ళు చేస్తారు? ఎంతో కొంత పైసలు అయితే ఖర్చు అయినాయి కదా. మీరు వచ్చి ఇక్కడ నైట్ స్టే చేసినప్పుడు మంత్రులు కొండ సురేఖ, మంత్రి సీతక్కలు ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసినప్పుడు అప్పుడు ఎంత ఖర్చు అయింది, ఇక్కడ మీ నిర్వహణ కోసం ఎంత ఖర్చు అయిందని లోపల వస్తువులు చూస్తే అర్థమైంది మాకు. అంటే ఇక్కడ ఎందుకు జనాలని పరిచయం జనాలను మోసం చేయాలి? ఒక పక్కనేమో శ్వేతపత్రం విడుదల చేసి అన్ని శాఖలు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడెక్కడ పైసలు లేవు, పైసలు అన్ని ఆస్తులు తాకట్టు పెట్టిండు కేసీఆర్, తాకట్టు పెట్టి పైసలు తెచ్చిండు. ఇప్పుడు అప్పు పుడతలేదు, నెలకు 18,500 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తానంటే నీ ఏడు తెచ్చేయాలి పైసలు అంటే రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పిండు. మొత్తం కేసీఆరే మొత్తం నాశనం చేసిండు అన్నట్టు మీరు చెప్తా ఉన్నారు. సరే ఎంతవరకు నిజం అనేది మాకు కూడా తెలుసు. అయితే సరే ఆ విషయం పక్క పెడితే పైసలు లేవు అనుకుంటేనే ఇంత పైసలు వేస్ట్ చేస్తున్నారు మీరు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మంత్రి సీతక్క గారు చెప్పాలి, మంత్రి కొండ సురేఖ గారు చెప్పాలి. ఇక్కడ తెలంగాణ ఇంత వనరులున్నా, ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రమైనా కానీ ఇక్కడ ఎటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసే ప్రదేశాలు, టూరిజం ప్రాంతాలు అనేవి ఇక్కడ అస్సలు లేవు. తెలంగాణలో చాలా తక్కువ ఉన్నాయి. కూడా ఉన్న వాటిని కూడా ఏదో అరకొరగా నడిపిస్తూ ఈ వచ్చే టూరిస్టులు కూడా వెనుకపై మళ్ళీసారి రాకుండా చేస్తున్న పరిస్థితి ఇక్కడ. మరి ఇట్లా ఏదో మేము చేస్తున్నాము ఇక్కడ ఆడవిడి చేసినప్పుడు దీన్ని కొంచెం నిలబెట్టుకునే ప్రయత్నం అయినా చేయాలి కదా. ఈ ఫారెస్ట్ అధికారులైనా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులైనా, మంత్రి సీతక్క గారైనా ఈ బ్లాక్ బెర్రీ ఐస్లాండ్ను ఓపెన్ చేసినాం మేము, అది ఉందా లేదా అనే ఒక పర్యవేక్షణ అనేది ఉందా? ఎక్కడ వేసిన గొంగళ ఆడం అసలు ఆరు వచ్చినప్పుడు ఇక్కడ ఆడవి నడిచింది. ఆ గుడారాలు గీడారాల ఆ ఏర్పాట్లు మొత్తం ఎక్కడక్కడ ఇడిచిపెట్టిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇట్లా ఉంటుంది పరిస్థితి మన దేశంలో, మన రాష్ట్రంలో. ఇతర రాష్ట్రాల్లో టూరిజం ప్రాంతాల కోసం టూరిజం డెవలప్ చేసేందుకు చాలా నిధులు విడుదల చేసి ఆ టూరిజాన్ని డెవలప్ చేస్తూ ఎక్కువగా పైసలు రాబట్టుకున్న ఇతర రాష్ట్రాల వాళ్ళు రాబట్టుకుంటున్నారు. ఆయా ప్రభుత్వాలు ఆ ఏర్పాట్లు చేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. మరి తెలంగాణకు ఏం దరిద్రం పట్టుకుంది? ఇన్ని టూరిజం ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలో చాలా ఉన్నాయి. ఆంధ్రాల కంటే కూడా తెలంగాణలో అభివృద్ధి చేస్తే బ్రహ్మాండమైన ఆదాయం వచ్చేటువంటి టూరిజం ప్రాంతాలు అనేవి చాలా ఉన్నాయి. ఎందుకు వెనుకబడి ఉంటుంది ఈ టూరిజంలో తెలంగాణ అంటే? గిందుకు వెనుకబడి ఉన్నది. గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు కూడా అట్లే చేసినాయి, తెలంగాణను నిర్లక్ష్యం చేసిన టూరిజం పరంగా. ఈ గడిచిన 8-9 ఏళ్ల కాలంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అట్లనే బిహేవ్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా తెలంగాణలో, ఈ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తుంది అనేది ఈ ఒక్క బ్లాక్ బెర్రీ వైల్డ్నెస్ క్యాంపును చూస్తే అర్థమవుతుంది.